సింహరాశి వారు ఈ వారం తాము చేపట్టిన పనులను నిదానంగా పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహితులతో లేదా దగ్గరి వ్యక్తులతో స్వల్ప వివాదాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కలహాలు కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడికి కూడా గురి చేసేటటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చర్చించే సందర్భంలో పెద్దవారిగా ఎవరైతే మీరు భావన చేస్తుంటారో వారిని కలుసుకోవటం, వారితో కలిసి ముఖ్యమైనటువంటి చర్చలు చేయటం ఈ వారం పలు రకాల సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మీ వలన జరిగిన పొరపాట్లు కావచ్చు, లేదా మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటిని కాస్త సమీక్షలు చేసేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. వాటి గురించి కొంత మానసికంగా కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. కడుపులో ఉన్నటువంటి బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తీవ్రమైనటువంటి మనోవేదనకు కూడా అప్పుడప్పుడు గురి అవుతూ ఉంటారు. భయపడవలసిన లేదు. నెమ్మదిగా మీ సమస్యలు తొలగిపోతాయి. అనుకున్నటువంటి విధంగానే పూర్వపు వైభవాన్ని మళ్ళీ మీరు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం ఎంత దృఢంగా మీరు ఉంచుకోగలిగితే అంత విశేషమైనటువంటి పనులు మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దూరపు బంధువులను కలుసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నటువంటి, వాయిదా పడుతూ ఉన్నటువంటి తీర్థయాత్రలు ఈ వారం చేసుకునేందుకు తగినటువంటి ప్రణాళికలను కూడా మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వాటికి అవసరమైనటువంటి ధనము, ఇతరమైనటువంటి సౌకర్యాలను కూడా సమీకరించుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. వ్యాపారంలో ఈ వారం ఈ సింహరాశి వాళ్లకు కొంతమేరకు ప్రయోజనాలు ఉన్నప్పటికీ పెద్దగా లాభాలు ఉండకపోవచ్చు. సాధారణం కంటే కాస్త అధికమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. ఉద్యోగుల యొక్క ఆశలు మరింతగా చిగురిస్తుంటాయి. వివిధ రూపాల్లో మంచి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తాయి. ఈ వారం ప్రారంభంలో కొన్ని రకాల ఇబ్బందులు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నెమ్మదిగా వాటిని మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. ఈ వారం ఈ సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ హయగ్రీవ స్వామి వారిని పూజించటం, లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి యొక్క స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు మీకు కలిసి వస్తాయి.